జెప్టోలో రిజిస్ట్రేషన్ అవ్వడం ఎలా అనేది అయితే ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఒకవేళ మీరు ఇందులో వర్క్ చేయాలనుకుంటే మన యాప్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను. లేదు అనుకుంటే ప్లే స్టోర్లో వెళ్ళి జెప్టో డెలివరీ పార్ట్నర్ అని మీరు సెర్చ్ చేసిన యాప్ అయితే వస్తుంది. ఈ లింక్తో కనుక మీరు జాయిన్ అయితే అప్ టు మీకు 10K వరకు అయితే జాయినింగ్ బోనస్ కూడా వస్తుంది. వన్స్ మీరు యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకున్నాక పర్మిషన్స్ అయితే ఇవ్వండి. పర్మిషన్స్ అన్నీ ఇచ్చిన తర్వాత మీకు ఎంటర్ పేజ్ అయితే ఇలా వస్తుంది. మీరు ఏ లాంగ్వేజ్ సెలెక్ట్ చేయాలి, ఇక్కడ చాలా వరకు లాంగ్వేజెస్ ఉంటాయి. మీకు ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఇంగ్లీష్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఆ తర్వాత మన ఫోన్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీరు ఏ నెంబర్తోనైతే వర్క్ చేయాలి అని అనుకుంటున్నారో ఆ నెంబర్ అయితే ఎంటర్ చేసిన తర్వాత 6 డిజిట్స్ ఓటీపీ అయితే వచ్చింది. ఆ ఓటీపీని అయితే ఎంటర్ చేసేయండి. ఆ తర్వాత మీకు ఇందులో 3 స్టెప్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి పర్సనల్ డీటెయిల్స్, సెకండ్ వచ్చేసి వర్క్ డీటెయిల్స్ అండ్ లాస్ట్ థర్డ్ వచ్చేసి డాక్యుమెంట్స్. ఫస్ట్ అయితే పర్సనల్ డీటెయిల్స్ అయితే మనం చూద్దాం. పర్సనల్ డీటెయిల్స్ వచ్చేసి మీరు ఏ సిటీలో వర్క్ చేయాలి అని అనుకుంటున్న దాని గురించి అయితే ఉంటుంది. జెప్టో ఎక్కడ ఏ సిటీలో అవైలబుల్ ఉందో ప్రతి సిటీ నేమ్ అయితే వస్తుంది. మీరు ఏ సిటీలో వర్క్ చేయాలనుకున్నారో ఆ సిటీని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆ సిటీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు నెక్స్ట్ వెహికల్కి సంబంధించిన ఆ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మీరు బైక్ త్రూ చేస్తారా, లేదా ఎలక్ట్రిక్ బైక్ చేస్తారా, లేదా మీ దగ్గర బైక్ లేకుంటే రెంట్ ఆ ఆప్షన్ కూడా ఉంటుంది జెప్టోలో. మీరు వన్స్ బైక్తో చేస్తామనుకో లైసెన్స్ ఆర్స్ అయితే ఉంటేనే తీసుకోండి. లేదు అనుకుంటే ఎలక్ట్రిక్తో చేసేసుకోండి. ఎందుకు లేకుంటే అవ్వదంటే అవ్వుద్ది, బట్ నా ఒపీనియన్ అయితే ఉంటే తీసుకుంటేనే బెటర్ అని నా ఒపీనియన్. మీ ఇష్టం. ఆ తర్వాత అయితే మీకు తీసుకున్న సిటీలో ఎన్ని స్టోర్లు ఉన్నాయి, మీకు ఎంత డిస్టెన్స్లో ఉన్నాయి, ఏ స్టోర్లో ఎంత బోనస్ ఇస్తున్నాడు అనేది అయితే ప్రతిదీ ఇక్కడ చూపిస్తున్నాడు. చూడండి, మీరు ఒకటి సెలెక్ట్ చేసుకునే ముందు స్టోర్ సూపర్ స్టోర్ నార్మల్ స్టోర్ అయితే చూడండి. రెండింటికి ఏంటి భయ తేడా అంటే మీకు తేడా కూడా నేను వేరే వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది రిజిస్ట్రేషన్ కాబట్టి మీరు నార్మల్ స్టోర్లో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఆ తర్వాత మీరు మీ దగ్గర ఉన్న స్టోర్లోనే జాయిన్ అవ్వండి. తర్వాత డీటెయిల్స్ వచ్చేసి డాక్యుమెంట్స్ థర్డ్ వన్, ప్రొఫైల్ పిక్చర్ ప్లస్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్. ప్రొఫైల్ అయితే మనం మన ఫోటో అయితే దిగాల్సి ఉంటుంది, సెల్ఫీ. మీరు మాస్క్ అలాంటివి ఏం పెట్టుకోండి, కానీ నార్మల్గా మీ ఫేస్ మొత్తం క్లియర్గా ఉండేటట్టు ఒక సెల్ఫీ అయితే ఇచ్చేయండి. అది వెరిఫికేషన్ అయిన తర్వాత ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఏంటి అని అంటే ఆధార్ నెంబరు, ఆ తర్వాత ఆధార్ కార్డ్ ఫోటో ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్. మీరు ఈ డాక్యుమెంట్స్ అప్లోడ్ అప్పుడు మాత్రం కొంచెం క్లారిటీగా డాక్యుమెంట్స్ని అయితే అప్లోడ్ చేయండి. డాక్యుమెంట్స్ అనేవి క్లారిటీగా అప్లోడ్ అయినప్పుడు మనకు ఐడి అనేది అయితే ప్రాపర్గా క్రియేట్ అయితే అవుద్ది. లేదా అంటే మీకు ఇట్లా టైం అనేది డిలే అయింది, వెరిఫికేషన్ కాదు, క్లారిటీతోనైతే ఈజీగా అయిపోద్ది. మీకు వన్స్ అయిందా లేదా అనేది కూడా మీకు ఇందులోనే తెలుస్తుంది. ఎలా భయ్యా అంటే మీరు ఇచ్చిన డాక్యుమెంట్స్ కనుక అన్నీ క్లియర్ ఉంటే మీకు గ్రీన్ టిక్ అయితే పడుతుంది. ఇక్కడ చూపిస్తున్న చూడండి, ఆధార్ కార్డు ప్రొఫైల్ పిక్చర్కి అయితే పడింది. అట్లా ఇలానే సేమ్ పాన్ కార్డు కూడా పాన్ నెంబరు, ఆ తర్వాత పాన్ కార్డు ఫోటో అయితే ఇవ్వాలి. అది కూడా క్లారిటీగా ఫోటో అయితే అప్లోడ్ చేయాలి. మెయిన్ అయితే మీరు పెట్టే ఫొటోస్ అయితే క్లారిటీగా ఉండాలి. అప్పుడే మీ ఐడి అనేది అయితే ప్రాపర్గా క్రియేట్ అయితే అవుద్ది. నాకైతే చూడండి, ప్రొఫైల్ పాన్ కార్డ్ ఫోటో కూడా అడుగుతుంది. పాన్ కార్డ్ ఫోటో కూడా ఇచ్చేసిన. ఆ తర్వాత మనకి ఏంటంటే కంటిన్యూ మీద అయితే ట్యాప్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనం ఇందులో వర్క్ చేయాలంటే టీషర్ట్ బ్యాగ్ రెండు అయితే అవసరం. మీరు ఫస్ట్ అమౌంట్ నేను కట్టేస్తా అని అంటే కనుక మీరు 1200 అయితే పే చేయాలి. లేదు ఇన్స్టాల్మెంట్లో అంటే మీరు వర్క్ చేసిన తర్వాత వీక్ పర్ వీక్ ఇంత అని అయితే 3 వీక్స్కు 500 1500 వరకు అయితే అమౌంట్ అనేది కట్ అయ్యిద్ది. లేదు అనుకుంటే ఇప్పుడు కడితే మీకు 300 అయితే డిస్కౌంట్ ఇస్తాడు. అది మీ ఆప్షన్. నేనైతే ఇన్స్టాల్మెంట్ అయితే పెట్టుకున్నా, నాకు పర్ వీక్కి 500 అయితే కట్ అవుతాయి అలా 3 వీక్స్ వరకు. ఆ తర్వాత వచ్చేసి ఇన్సూరెన్స్ అయితే ఇస్తున్నాడు. ఇక్కడ 1 lakh వరకు ఇస్తున్నారు వీళ్ళు. 1 lakh వరకు రావాలంటే ప్లస్ మీ డీటెయిల్స్ ఎవరైతే నామినీ, ఆ నామినీ డీటెయిల్స్ కూడా ప్రాపర్గా అయితే మీరు అప్లోడ్ చేయండి. ఆ తర్వాత కొంత సమయం తర్వాత అన్నీ వెరిఫికేషన్ అయ్యాక మీకు అకౌంట్ అనేది అయితే క్రియేట్ అయ్యిద్ది. ఆ తర్వాత మీకు ట్రైనింగ్ వీడియోస్ అయితే వస్తాయి. ట్రైనింగ్ వీడియోస్ మీరు పూర్తిగా చూడాలి. చూసి కొన్ని క్వశ్చన్స్ కూడా అడుగుతాం, మనం వాటికి అయితే ఆన్సర్ అయితే చేయాలి. నాదైతే ఐడి క్రియేట్ అయిపోయింది. వన్స్
నాకు 3000 అయితే జాయినింగ్ బోనస్ ఇస్తున్నాడు. ఇవి ఎలా వస్తాయి అని అనేది అయితే మీకు చెప్తాను. జాయినింగ్ బోనస్ వచ్చేసి 2 విధంగా అయితే వస్తుంది. ఫస్ట్ వచ్చేసి 1 వీక్లో 1000 రూపీస్, తర్వాత 30 డేస్లో 2000. ఫస్ట్ 50 ఆర్డర్స్, తర్వాత 350 ఆర్డర్స్ కంప్లీట్ చేస్తే 2000 టోటల్ 3000 జాయినింగ్ బోనస్ అయితే వస్తుంది. ఐ హోప్ మీకు ఈ వీడియోలో అర్థమైందని అనుకుంటున్నాను.